మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారు నిన్న రాష్ట్ర అభివృద్ధి రోడ్ మ్యాప్ అని చెప్పి స్వర్ణాంధ్ర 2047కి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఒక పత్రాన్ని వివరించారు. ఆ పత్రంలో ఏముంది, అందులోని విషయాలు ఏంటి అనేది తెలియజేస్తాను. $2.4 ట్రిలియన్ రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని పెంచాలంట. మొదటిసారి ఆదాయాన్ని $42,000 తీసుకెళ్ళడం, అభివృద్ధికి ఏఐ అండ్ డీప్ టెక్నాలజీని ఉపయోగించి రాష్ట్రంలో ఆ టెక్నాలజీని పెంచడం, 2 మెగా పార్కులు నిర్మించాలి, హై స్పీడ్ రైలు, రోడ్ నెట్వర్క్ అభివృద్ధి చేయాలి. ఇందులో కీలక అంశాలు ఏంటంటే 5 ఏళ్లలో పేదరికం లేని సమాజాన్ని నిర్మించాలి, 2047 నాటికి 100% రాష్ట్రంలో అక్షరాస్యత, తలసరి ఆదాయాన్ని $200 నుంచి $42,000 తీసుకెళ్ళాలి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని $2.4 ట్రిలియన్ తీసుకెళ్ళాలి, రాష్ట్ర సగటు ఆయు ప్రమాణాన్ని 85 ఏళ్ళకు పెంచడం, నియోజకవర్గానికి ఒక పారిశ్రామిక పార్కు ప్రతి నియోజకవర్గానికి ఏర్పాటు చేయడం, ప్రతి కుటుంబంలో ఒక ఎంటర్‌ప్రెన్యూర్, ప్రజలు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఆర్థిక సుస్థిరాభివృద్ధి. ఇవి మేజర్గా రాష్ట్ర ప్రభుత్వం నిన్న విడుదల చేసిన స్వర్ణాంధ్రప్రదేశ్లో ఉన్న డాక్యుమెంటేషన్స్. వీటిని పూర్తిగా వివరిస్తాను. ఉన్నంతవరకు లక్ష్యాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 దార్శనిక పత్రాన్ని విడుదల చేయడం జరిగింది. ఇంట్లో ముఖ్యంగా ఉన్నది ఏంటంటే స్త్రీల సాధికారత, శ్రేయోభద్రతకు పెద్దపీట వేశారు. వృద్ధుల ఆరోగ్య పరిరక్షణ భరోసా ఇస్తూ యువతకు ఉపాధి అవకాశాలు అండ్ కల్పనకు విస్తృత ప్రాధాన్యత ఇస్తూ దార్శనిక పత్రాన్ని రూపకల్పన చేయడం జరిగింది. ఇందులో ఉన్న 10 అంశాలను తెలియజేస్తాను. ప్రధానంగా స్వర్ణాంధ్ర 2047 లక్ష్యం ఏంటంటే, వాటి లక్ష్యాలు ఏంటంటే, జనాభాను 2024లో 5.30 ఉన్నారు. దీన్ని 2047 నాటికి 5.80 తీసుకెళ్ళాలి. రాష్ట్ర 72% ఉన్నారు. ఇప్పుడు దాన్ని 100%కి మార్చాలి. ఆర్థిక వ్యవస్థ జీడిపి $170 మిలియన్ బిలియన్ డాలర్లు, దాన్ని $2.4 ట్రిలియన్ తీసుకెళ్ళాలి. సగటు ఆయు ప్రమాణం ఇప్పుడు రాష్ట్రంలో 70.6 ఉంది, దాన్ని 85కి తీసుకెళ్ళాలి. మహిళా కార్మిక శక్తి 45.8%, దాన్ని 80%కి తీసుకెళ్ళడం. పట్టణ జనాభా 36% ఉంది, దాన్ని 60%కి పెంచడం. నిరుద్యోగత రేటు 4.1% ఉంది, దాన్ని 2% కంటే తక్కువ చేయడం. ఎగుమతులు $18.3 బిలియన్, దాన్ని $450 బిలియన్ పెంచాలి. ఇక మామూలుగా స్వర్ణాంధ్రలో 10 సూత్రాలు చెప్పారు కదా, ఆ 10 సూత్రాలు ఏందని చెప్తాను. 1, పేదరిక నిర్మూలన. దీంట్లో ఏంటంటే వచ్చే 5 ఏళ్లలో పేదరికాన్ని తగ్గించడం, 2047 నాటికి తలసరి ఆదాయాన్ని 42,000కు పెంచడం. 2, ఉపాధి ఉద్యోగ కల్పన. ప్రతి ఇంటికి ఉపాధి కల్పించే బాధ్యత తీసుకుంటారంట. దాంతోపాటు వర్క్ ఫ్రమ్ హోమ్ కల్పించే అవకాశాన్ని పెంచుతారంట. 3, నైపుణ్యత మానవ వనరుల అభివృద్ధి. ప్రపంచంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాలను ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడం. ఇంకా తిరుపతి, విశాఖపట్నంలో నాలెడ్జ్ హబ్లను ఏర్పాటు చేయడం. 4, నీటి భద్రత. నదులు అనుసంధానం పూర్తి చేయడం. కనీసం 500 టీఎంసీల నీటిని గోదావరి నుంచి పెన్నా కన్సర్లకు తీసుకెళ్లే ప్రణాళిక రూపొందిస్తామంట. జల జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కుళాయి నీరు అందిస్తారు.
జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కుళాయి నీళ్ళు అందిస్తారంట. 5వది వచ్చి సాగులో అధునాతన సాంకేతికత. వ్యవసాయంలో అధునాతన సాంకేతికత. రైతులకు రైతే రాజుగా చేస్తాం. విజన్ ఆధారిత ఉత్పత్తులు తయారీ ప్రాధాన్యం ఇస్తామంట. యాంత్రీకరణ, AI, డ్రోన్ సేద్యం తదితర విధానాలకు అనుసరిస్తామని చెప్పారు. 6వది ప్రపంచ స్థాయి అత్యుత్తమ లాజిస్టిక్స్. 6వది ప్రపంచ స్థాయి అత్యుత్తమ లాజిస్టిక్స్ ఏర్పాటు చేస్తారంట. ఇంధన రంగంలో ప్రపంచ స్థాయి అత్యున్నత లాజిస్టిక్స్. దేశ జీడిపిలో 14% రవాణాకి ఖర్చు అవుతుంది. దేశ జీడిపిలో 14% రవాణాకి ఖర్చు అవుతుంది. చైనాలో ఇది 8%గా ఉంది. దీన్ని తగ్గించాలని రహదారుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇస్తారంట. ఇదే లాజిస్టిక్స్ సంబంధించింది. 7 వ్యయ నియంత్రణ, ఇంధన వనరుల వినియోగం. వ్యయ నియంత్రణ, ఇంధన వనరుల వినియోగం. ఇంధన రంగంలో వనరుల్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటాం. ప్రపంచమంతా గ్రీన్ ఎనర్జీ వైపు చూస్తుంది. గ్రీన్ హైడ్రోజన్ హబ్గా ఆంధ్రప్రదేశ్ను తయారు చేస్తాం. 8 నాణ్యమైన ఉత్పత్తులు. రాష్ట్రంలో వ్యవసాయ పారిశ్రామిక సేవ రంగం టెక్నాలజీ ఉత్పత్తులకు బ్రాండింగ్ కల్పిస్తాం. ప్రపంచ మార్కెట్తో పోటీ పడే ఉత్పత్తి తయారీకి ప్రాధాన్యతనిస్తాం అంటున్నారు. 9 స్వచ్ఛాంధ్ర. ప్రతి ఒక్కరూ స్వర్ణాంధ్రం జీవితంలో భాగంగా చేసుకోవాలి. పల్లెలు, పట్టణాల్లో స్వచ్ఛతను పాటించాలి ఇచ్చాడు. అన్ని రంగాల్లో విస్తృత సాంకేతికత, డీప్ టెక్. అన్ని రంగాల్లో విస్తృత సాంకేతికత, డీప్ టెక్. డేటా అనేది అన్ని భవిష్యత్తు సంపద. వివిధ రకాల డేటాను అనుసంధానిస్తాం. తద్వారా మనం అనుకునే నిర్ణయాలు పూర్తిగా నిర్మిస్తామని చెప్తున్నారు. అది 5 ఆర్థిక కేంద్రాలు. దీంతో పాటు రాష్ట్రంలో 5 ఆర్థిక కేంద్రాలు అంట. 1 అమరావతి, ఉత్తరాంధ్ర. అమరావతి రాజధాని ప్రాంతంలో సాంకేతిక విద్య, ఆర్థిక, క్రీడా, ఆరోగ్య, ఎలక్ట్రానిక్స్, న్యాయ సేవ, పాలన, పర్యాటక సమగ్ర స్థాయిలో వృద్ధి చెందేలా చేయడం. ఉత్తరాంధ్రలో విశాఖను ఆర్థిక దిక్సూచిగా నిలపడం. బ్లూ ఓషన్, ఫిష్ బిల్డింగ్, ఆరోగ్య, పర్యాటక, ఆయుర్వేద, వైట్ గూడ్స్, ఉక్కు సాంకేతికతకు కేంద్రంగా తీర్చిదిద్దడం. తర్వాత వచ్చి కర్నూలు విత్తన కేంద్రం, రక్షణ, పౌర విమానయానం, సౌర పవన విద్యుత్ కేంద్రాల వృద్ధి. తిరుపతిలో ఫుడ్ ప్రాసెసింగ్, విద్య, మొబైల్ ఎలక్ట్రానిక్స్, టెక్నాలజీ, పర్యాటక, రియల్ ఎస్టేట్ కేంద్రాలుగా తీర్చిదిద్దడం. గోదావరి ప్రాంతంలో కాకినాడను ఆర్థిక దిక్సూచిగా ఈ ప్రాంతంలో ఆక్వా, ఆయిల్ అండ్ షిప్పింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏర్పాటు చేస్తారంట. 5 ఆర్థిక కేంద్రాల్లో.